ఇప్పుడు ఉన్న సమాజంలో దైవం అని ముసుగు వేసుకుని ఆ, మాకు దేవత వస్తుంది, ఆ. గత జన్మలో నేను నాగుపాముని అని రకరకాలు. రకరకాలుగా దైవంతో ఆటలాడుకుంటున్నారు. వీళ్ళ లాంటి వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి స్వామి? ఒకటమ్మా, దేవుడు పేరు చెప్పి తప్పుడు పనులు చేయకూడదు. దేవుడే మనిషికి పూనితే వాడు దేవత అయిపోవాలి, అందరికి మంచి చెయ్యాలి. నేనే దేవుడిని అనుకోండి, నేను దేవుడు అనేవాడు నా పిల్లలే కదా అంతా, ఈ లోకం అంతా నా పిల్లలే, వాళ్ళకి మంచి చేయాలి. అలా అని డబ్బులు వసూలు చేయడాలు ఇంకేదేదో మాటలు దేవుడు అంటాడా? అనడు కదా. దేవుడు మంచే ఇస్తాడు, మంచే పెంచుతాడు. దేవుడు ఎప్పుడు చెడు చేయడు. మీకు జ్ఞానం లేనివాడికి జ్ఞానం ఇస్తాడు, డబ్బు లేనివాడికి డబ్బు ఇస్తాడు. ఎలా? మంచిగా పని చేస్తే ఆ పని సక్సెస్ఫుల్ అవ్వడం కోసం రిజల్ట్ మంచిగా ఇచ్చి వాడికి జీతాలు పెరగడం కానీ, ఫ్యాక్టరీలో మరి ఇంకా ఉత్పాదన పెరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు. ఆ మంచి అంతేగాని దేవుడు వచ్చి మనం పిచ్చి పనులు ఎవరు చెయ్యరు. ఆ చేసిన వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి, భగవంతుడు చెడు చేస్తాడా? చెయ్యడు, అంతే. ఎందుకు స్వామి వీళ్ళ అమాయకత్వం, అమాయకులు మీరు వింటున్నారు కదా, నేను ఏదైనా చేస్తాను. అది పైశాచికత్వం అనుకోవాలి. అలా కాదమ్మా, వాళ్ళకి అది ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకునేవాళ్ళు. అంటే నేను అందరిని అనడం లేదు, ఉపయోగించుకునేవాళ్ళు. ఎవ్రీవన్ కాన్సన్ట్రేషన్ ని గెయిన్ చేస్తున్నారు, వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారు. నిజంగా మనిషికి దేవుడే వస్తే దేవుడు లాంటి గుణాలు మీకు రావాలి, నా లెక్క అంతే. యు ఆర్ ద గాడ్, అంతే, వేరేదేం లేదు. ఇంకా రాక్షసులు ఎక్కడ ఉంటారు? మనం దేవుళ్ళు అయిన తర్వాత రాక్షసులు పారిపోవాలి కదా. నా పాయింట్ అర్థమైందా? దేవుడు నాకు పూనితే, దేవుడు నేనే అయితే నేను మంచే చేయాలి ప్రపంచానికి. ఇంకా చెడు చేస్తామా? చెడును దూరం చేస్తా, రాక్షసులను సంహరించాలి, ఒకప్పుడు మన దేవుళ్ళు చేసినట్టు. తేలిగ్గా చెప్పా, సరేనా? మరి పూనకాలు ఇవన్నీ ఆ పూనకాలు అవన్నీ కూడా నేను మా దృష్టిలో పూనకాలకి వాటికి ఇంకోసారి తప్పకుండా పెట్టుకో. అది పెద్ద ఇది కాదు, గాడ్స్కి కావాలి. దేవుడు పూనకం ఏమిటి? దేవుడు పూనడు. పూనినా దేవుడే అయిపోవాలి. ఇప్పుడు నాకు పూనాడు అనుకో, నేనే దేవుడిని అయిపోవాలి. ఊగడాలు ఎందుకు, సిగాలి? దేవుని స్పర్శతో మనిషి దేవుడు అయిపోతాడు. అలాంటప్పుడు దేవుడు పూనటం అనేది అబద్ధం అని మీ మాట. నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు పూనినప్పుడు, దేవుడు నేనే అయినప్పుడు నేను భగవంతుడి యొక్క గుణగణాలు వస్తాయి. నేనే దేవుణ్ణి, నేను మంచే చెయ్యాలి, చెడు చెయ్యను. చెడు ఉంటే చెడును కూడా మార్చే శక్తి కలిగిన వాడే దేవుడు, దేవత, అంతే. నాకు తెలిసిన సింపుల్గా చెప్పా. మరి పిచ్చి మాటలు అవన్నీ అమాయకత్వం. ఇక వాళ్ళని నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. మంచి చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మరి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇలాంటి పనులు చేయకూడదు. మరి తప్పు చేసే వాళ్ళ తప్పు. స్వామి భగవంతుడు అసలు ఇలాంటి వాళ్ళు చేయకూడదు కదా. చెయ్యడు, ఆయన ఎందుకు చేస్తాడు? మంచి చేయడానికే ఉన్నాడు ఆయన. అంటే తప్పు చేసినా కూడా క్షమించేస్తారా? చేయడు. దేవుడు తప్పుల్ని శిక్షిస్తాడు, క్షమించాడు. ఇంత పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళని చేసేసి ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి భగవంతుడు ఎటువంటి శిక్షలు విధిస్తాడు స్వామి? అమ్మ, శిక్షలు వేస్తాడు నిజమే, కానీ దానికి కొంచెం టైం తీసుకొని చేస్తారు. అనుభవించాల్సిందే, తప్పదు. తప్పు చేసినప్పుడు తప్పదు, ఒకటే లెక్క. తప్పు చేస్తే తప్పదు, అంతే. తేలిగ్గా చెప్పా.